వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్పు, ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి గారు, మీరు ఆదాని తోటి ఎందుకు మీటింగ్ చేసిర్రు? ఏ దేశంలో చేసిర్రు? ఎందుకు చేసిండ్రు? ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు? తమ్మునికి ఇచ్చిన దందా ఏంది తెరనకాల చెప్పు. నువ్వు చెప్పకపోతే 2 రోజులైనాక మేమే చెప్తాం. మా తమ్ముడు అయితే దందా చేసుకోవద్దా అన్నాడు. సేమ్ చంద్రశేఖరరావు అడుగుజాడలనే ఈయన పోతుండు. నా కొడుకు అయితే పోటీ చేయొద్దా? నా కొడుకు కూతురు అయితే పోటీ చేయొద్దా? ప్రజలు ఓట్లు ఎత్తే గెలిచిరు కదా. ఇలా రేవంత్ రెడ్డి కూడా కదే అంటుడు. మా తమ్ముడు అయితే దందా చేసుకోవద్దా? మా అన్న అయితే దందా చేసుకోవద్దా? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖరరావు అండ్ రేవంత్ రెడ్డి? తెలంగాణ సమాజం ఆలోచించాలి. వాళ్ళు ఓట్లు ఎత్తే గెలిచిర్రు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు అన్నాడు. ఈయన మా తమ్మునికి పైసలు ఉన్నాయి దందా చేస్తున్నాడు అన్నాడు. దూల్పేటకు మా రాజాసింగ్ గారు చెప్తారు దందా అంటే ఏందో, లేకపోతే బాంబే రెడ్ లైట్ ఏరియాకి పోతే దందా ఏందో చెప్తారు అక్కడ. దందా వద్దు అంటున్నాం మేము. కానూను ప్రకారం చేస్తే వ్యాపారం చేస్తున్నాము అని చెప్పుండ్రి. రిజిస్టర్డ్ కంపెనీలు పెట్టుకొని రిజిస్టర్ చేసుకోండి. ఎవరికి అభ్యంతరం ఉంటుంది? సో మోడీ గారి గురించి మాట్లాడి హీరోలు అయిపోతామని ఎవరన్నా అనుకుంటే, అట్లా మాట్లాడితేనే బొక్క బోర్ల పడ్డది టీఆర్ఎస్ బీఆర్ఎస్. దిక్కు దివానం లేకుండా 0 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇంకా జేపీసీ మీద టీఆర్ఎస్ విధానం. ఒక్క ఎంపీ లేనోడు వాడేం చెప్తాడన్న విధానం లోక్సభలో? ఎంతమంది ఎంపీలు బీఆర్ఎస్కి? ఏమడుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయనే చెప్పింది కదా, బీఆర్ఎస్ విలీనమవుతుందో మలినమవుతుందో అన్నాడు కదా. గాలితో నీకెందుకు? నువ్వు స్టాండ్ ఏందో చెప్పు. బ్లిడ్జ్ పత్రిక మీద నీ స్టాండ్ ఏంది? నువ్వు మీ రాహుల్ గాంధీ బ్లిడ్జ్ పేపర్ని చదివిర్రా చదవలేదా?